తెలంగాణలో బీసీ కులగణన చిచ్చురేపుతోంది. దేశంలో కులగణనకు ఇది రోడ్ మ్యాప్ అని, బీసీలకు 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అంటోంది. కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. అయితే బీసీల సంఖ్య తగ్గించారని, కులగణన తప్పుల తడకాని ప్రభుత్వ నివేదిక కోర్టుల్లో చెల్లదు అంటున్నాయి విపక్షాలు. ప్రాంతాల లోపల ముందు నడవడానికి రోడ్ వేస్తాం, దాని తర్వాత బీటీ వేస్తాం, దాని తర్వాత డబుల్ రోడ్ అడుగుతాం, దాని తర్వాత 4 లైన్ అడుగుతాం, దాని తర్వాత 8 లైన్. అసలు ముందు రోడ్డు ఫార్మేషనే లేదు కదా ఇక్కడ. ఈ ఫార్మేషన్ రోడ్డు తెలంగాణలో బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క వచ్చింది. ఈ లెక్క ప్రకారంగా దానికి సంబంధించిన లెక్క తప్పు ముచ్చట మంచి అయితే రమ్మంటాను, ఏదైనా గ్రామం రండి గల బరాబర్ 42% ఇస్తాం. కాంగ్రెస్ కేంద్రం నుండి ఇప్పటికీ దానికి ఓవర్ క్యాప్ ఎత్తేస్తుంటే వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. బరాబర్ కొట్లాడతాం, మా పార్టీలో కొట్లాడతాం, వాళ్ళని కూడా అడుగుతాం. ఇది పర్సెంటేజ్ పాపులేషన్ ఎవరు ఆర్ నాట్ ఆస్కింగ్, వేరే ఇతర వాళ్ళ రైట్ అడుగుతలేము. ఎవరితో పంచాయతీ కాదు ఇది. 50% ఉంటే 10% ఈబీసీ ఇవ్వలేదు. దాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఏమన్నది ఇఫ్ యువర్ విష్ పేరుకేమో నేను బీసీ ప్రధాని అని చెప్పుకుంటాడు. ఇలా రాహుల్ గాంధీ గారు ఇంత నిక్కచ్చిగా అడుగుతున్నాడు, ఎవరెంతో వారికంతా కుల సర్వే చేయండి, కుల జనగణన చేయమని అడుగుతుంటే దాన్ని తప్పించుకుంటూ ఎవరైతే చేసే ప్రయత్నం జరుగుతుందో వాళ్ళ ప్రభుత్వాలు కూలగొడుతూ ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మీరు అటువంటి వ్యవహారం చేస్తే నడవనీయం. అక్షేత్ర స్థాయిలో ఉన్న బీసీకి న్యాయం జరగదాకా కలిసిపోదాం రమ్మని కోరుతాం. ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చెప్పి మోసం చేశారు, ఏ రకంగానైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేశారు, సేమ్ అదేవిధంగా ఈరోజు ఈ కులగణ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ అయితే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సాధ్యపడదు అని చెప్పేసి విధంగా వారు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. 11 సెన్సెస్, సమగ్ర కుటుంబ సర్వే రెండింటి ఆధారం చేసుకుంటే తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక్కడ జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందా? ఇంట్లో కూర్చొని ట్యాంపరింగ్ చేసి వచ్చిన రిపోర్ట్ అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు ట్యాంపరింగ్ తెచ్చిన రిపోర్ట్ అది. అసెంబ్లీని వేదిక చేసుకొని మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏం చెప్పినారు? స్థానిక సంస్థలలో 42%ని బీసీల రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత మాది అని అన్నారు. ఈరోజు కొత్తగా మేము ఏదో అసెంబ్లీలో తీర్మానం పెట్టినాం, ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, రాజ్యాంగ సవరణ చేయండి అని అంటే ఆ రోజు 42% మీరు మాట ఇచ్చినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ మీకు తెలియదా? అసలు మీకు పార్టీ పరంగా మీరు టికెట్లు ఇవ్వాలనుకుంటే ఈ అసెంబ్లీ ఎందుకు? ఈ అసెంబ్లీలో చర్చ ఎందుకు? ఈ అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సంగతి రాజ్యాంగ సవరణ పక్కకు పెడదాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండ్రు కదా, ఎవరెవరికి ఇచ్చిండ్రు, ఎంతమందికి బీసీలకు ఇచ్చిండ్రు? ఒక పక్కనేమో బీసీలను తక్కువ చేసిండ్రు, మరో పక్క హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని కొత్తగా పదం పెట్టిండ్రు. అసలు ఆ పదమే లేదు. రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్ని ఒప్పుకోదు. పైనుంచి ఏదో మేము బరువు దింపేసి మేము చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఈ విషయాన్ని బీసీలంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి